సున్నితమైన వ్యక్తీకరణతో ఈ మధ్య కాలంలో కవిత్వం రాస్తున్న మెర్సీ మార్గరెట్ ఇప్పుడు మీ ముందు కవిత వినిపిస్తారు. నమస్కారం, నా పేరు మెర్సీ మార్గరెట్. నేను చదవబోతున్న కవిత శీర్షిక ఉమ్మ నీటి మడుగు. ఈ కవిత నేను మధ్యప్రదేశ్లో ఆదివాసీ మీద ఒక అగ్రవర్ణ వ్యక్తి ఉచ్చపోసిన సంఘటన ఆధారంగా రాసినటువంటి కవిత శీర్షిక ఉమ్మ నీటి మడుగు. నేనెక్కడి నుంచి ప్రవహించి వచ్చానో అక్కడ నా తల్లి నన్ను పవిత్రంగానే మోసి ఉంటుంది. నేనెక్కడి నుంచి ప్రవహించి వచ్చానో అక్కడ నా తల్లి నన్ను పవిత్రంగానే మోసి ఉంటుంది. అనంత విశ్వాన్ని గర్భంలో మోస్తున్నట్టు ఆకాశాన్ని చుట్టుకున్న గ్రహాన్ని భద్రంగా కాపాడుతున్నట్టు నీ తల్లిలాగే నా తల్లి తన పొట్ట మీద చేయి పెట్టి నిమురుతూ రోజుల లెక్కల చక్రం కింద తలపెట్టి నా జన్మ కోసం తాను రోజు పునర్జన్మించి ఉంటది. నేనున్న ఉమ్మనీటి మడుగు, నువ్వు తేలియాడిన ఉమ్మనీటి మడుగు ఏ కుల నదుల పేరుతో కడుపులోకి ఊరాయి. నేనున్న ఉమ్మనీటి మడుగు, నువ్వు తేలియాడిన ఉమ్మనీటి మడుగు ఏ కుల నదుల పేరుతో కడుపులోకి ఊరాయి. ఏ శాస్త్ర శ్లోకాల పాదాలు అంటి ఉద్భవించాయి. ఒక నాగరికత, ఒక భాష, ఒక సంస్కృతి జనించటం అంతరించటంలో కలిగే దుఃఖం వాడికి ఎలా తెలుస్తుంది? ఎన్ని తరాల మానసిక సంఘర్షణ కలిసి ఎన్ని మానవ నాగరికతలకు పునాదులు వేశాయో వాడికి ఎలా తెలుస్తుంది? తలలు తెగిన చోట, బొటన వేళ్లు తెగిపడిన చోట, కొన్ని ప్రశ్నలకు ఉరితాళ్లు వేలాడి సమాధానాలు సమాధి చేయబడే వెలివాడనున్న చోట ఉచ్చపోసి గెలుపని చెప్పుకోవటం అలవాటైన వాడికి ఇప్పుడు మనిషి తలే ఉచ్చపోసే స్థావరం అయింది. ఉచ్చ నీచాలు మరిచిన వాడి కులం వాడి మర్మాంగాన్ని పవిత్ర లింగంగా కూడా నిలబెట్టగలదు. తలలు తెగిన చోట, బొటన వేళ్లు తెగిపడిన చోట, కొన్ని ప్రశ్నలకు ఉరితాళ్లు వేలాడి సమాధానాలు సమాధి చేయబడే వెలివారనున్న చోట ఉచ్చపోసి గెలుపని చెప్పుకోవటం అలవాటైన చోట వాడికిప్పుడు మనిషి తలే ఉచ్చపోసే స్థావరం అయింది. ఉచ్చ నీచాలు మరిచిన వాడి కులం వాడి మర్మాంగాన్ని పవిత్ర లింగంగా కూడా నిలబెట్టగలదు. వేటాడే చీకటికి నేను లొంగిపోతున్నప్పుడు, సంకెళ్ళు వేయబడిన నా అస్తిత్వం చీకటిలో కూర్చోబెట్టబడినప్పుడు, ఈ దేశపు ఆదివాసీగా మూలవాసుల అందరి గొంతుగా అక్కడ ప్రశ్నలో ముడుచుకొని ఉన్నప్పుడు, మూత్రించటం మంత్రించటం ఒకటనుకున్నాడేమో వాడు. నా మీద చీకటిని ఉచ్చపోసి వెలుగులోకి రాదనుకున్నాడు. నా మీద చీకటిని ఉచ్చపోసి వెలుగులోకి రాదనుకున్నాడు. నేలపుత్రుణ్ణి, ప్రకృతిని ప్రేమగా ఆలింగనం చేసుకున్నవాణ్ణి. నా ఆత్మ అంతులేని ఆకాశం కిందనున్న పర్వతాలను జయిస్తుంటే, నా ఆత్మ అంతులేని ఆకాశం కిందన్న పర్వతాలను జయిస్తుంటే ఓర్వలేక నా అస్తిత్వాన్ని చులకనప్రాయం చేసిన మరుగుజ్జు మానవుణ్ణి నిలవేయండి. మీ అందరికీ నాదో విన్నపం, పదాలు పదునైనవిగా ఉండనివ్వండి. ఒక సమసమాజ చిత్రాన్ని నిజాయితీగా గీయండి. మానవత్వపు తెల్లని వస్త్రాన్ని మలినం చేసిన వాడి బుద్ధిని మీ పదాలతో కడగండి. పురాతన ఆది వృక్షంలా నిలబడ్డ నా ఆదివాసీ శిరస్సును ఈ దేశపు ముఖచిత్రంగా దర్శించండి. సంకెళ్ళు వేయబడ్డ మీ అక్షరాలను విడిపించి 2 ధిక్కార పదాలను నినదింపచేయండి. మీ అందరికీ నాదో విన్నపం, పదాలు పదునైనవిగా ఉండనివ్వండి. ఒక సమసమాజ చిత్రాన్ని నిజాయితీగా గీయండి. మానవత్వపు తెల్లని వస్త్రాన్ని మలినం చేసిన వాడి బుద్ధిని మీ పదాలతో కడగండి. పురాతన ఆది వృక్షంలా నిలబడ్డ నా ఆదివాసీ శిరస్సును ఈ దేశపు ముఖచిత్రంగా దర్శించండి. సంకెళ్ళు వేయబడ్డ మీ అక్షరాలను విడిపించి 2 ధిక్కార పదాలను నినదింప చేయండి. అరణ్యాలు తన కొడుకు కోసం విలపిస్తున్నప్పుడు, అడవి కన్నీళ్లు దుఃఖంతో నిండిపోయినప్పుడు, నదులు ఎర్రగా ప్రవహిస్తూ కుమిలిపోతున్నప్పుడు రేపటిని
చీకటిగా మారుస్తున్నవాడు, అహంకారాన్ని ద్వేషాన్ని విత్తనాలుగా నాటుతున్నవాడు లోతైన అగాధం మనుషుల మధ్య సృష్టిస్తున్నప్పుడు నిద్రని నటించకుండా నాతో నిలబడండి. మానవత్వపు ఎత్తైన పర్వతాలలాగా, కరుణ కురిపించే మేఘాల్లాగా, న్యాయపు సూర్యుడు అందరి మీద సమానంగా తన వెలుగును ప్రసరించేలాగా చేయి కలిపి నిల్చుందాం రండి, మనిషిలోని మృగాన్ని పారదోలేందుకు. థ్యాంక్ యూ సో మచ్.